అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 నెలల డీఏ బకాయిలతో పాటుగా 3% డీఏ పెంపు దసరా, దీపావళి కానుకగా అండి. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 నెలల బకాయిలు. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా డిఆర్ఎస్ అలవెన్స్ హైక్‌కు ఈ నెలలో ప్రకటించి అక్టోబర్ జీతంతో కలిపి చెల్లిస్తారు. ఆ నెలలో ఉద్యోగులు మరియు పెన్షన్లు కూడా 3 నెలల బకాయిలు అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ బకాయిలను పొందుతారు. ఈ బకాయిలు గత డీఏకి, కొత్త డీఏకి మధ్య వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పటి వరకు 50% డీఏ, డీఆర్ అందుతున్నాయి. అది 53%కి పెరిగితే 3% బకాయిలను కేంద్రం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఎన్ఎస్ అలవెన్స్‌ను సవరిస్తారు. ఏడాదిలో డిఎన్ఎస్ అలవెన్స్‌ను పెరుగుదలను మార్చి నెలలో ప్రకటించారు. ఈ ఏడాదిలో. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ రెండిటిని 4% చొప్పున అయితే పెంచింది. దీంతో డీఏ, డిఆర్ రేట్లనేవి 50%కి ప్రస్తుతానికి 50%లో నడుస్తున్నాయి. దీనికి పైగా పెరిగిందనమాట. మార్చిలో ప్రకటించినటువంటి పెంపు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. మరొక డీఏ పెంపు 3%. 2024 జనవరి నుంచి జూన్ వరకు ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ నంబర్లను బట్టి 2024 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో 3% డిఎన్ఎస్ అలవెన్స్‌నైతే పొందవచ్చు. జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్‌లో 1.5 పాయింట్ల మేర జంప్ కనిపించింది. మేలో 139.9 పాయింట్ల వద్ద ఉండగా జూన్‌లో ఒకటేసారి 141.4కి పెరిగింది. ఫలితంగా డిఎన్ఎస్ అలవెన్స్ స్కోర్ అనేది 53.36గా మారింది. దీన్ని బట్టి ఈసారి డిఎన్ఎస్ అలవెన్స్‌లో 3% పెంపు ఉంటుందని చెప్తున్నారు. జనవరిలో ఇండెక్స్ నంబర్ అనేది 138.9 పాయింట్లకు చేరింది. అప్పటి డీఏ అనేది 50.84%కి పెరిగింది. కేంద్ర ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుపై సెప్టెంబర్ చివర్లో ప్రకటన అయితే వెలువడుతుంది. అంటే ఈ నెల ఆఖరిలో. అయితే ఈ పెంపు జూలై 2024 నుంచే అమలవుతుంది. ఈ మధ్య ఉన్న కాలానికి సంబంధించి చెల్లింపులను బకాయిగా మారుస్తారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 53% డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ చెల్లిస్తారు. ఈ నెల 25వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీన్ని ప్రకటించవచ్చు. మంత్రివర్గ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. ఇక అధికార ప్రకటన రావడం మాత్రమే